ఈ టెస్ట్ చేసే ముందు మీరు లూజ్ క్లోత్స్ వేసుకోవాలి, కంఫర్టబుల్ షూస్ వేసుకోవాలి, ఒక 2-3 గంటల ముందు హెవీ మీల్స్ తినడం అవాయిడ్ చేయాలి, అంతకు ముందు రోజు రాత్రి బాగా నిద్రపోవాలి. కెఫీన్ డ్రింక్స్ అలాంటివన్నీ, ఆల్కహాల్ ముందు రోజు అవాయిడ్ చేస్తే బెటరు, ఎందుకంటే ఇవన్నీ హార్ట్ రేట్ ని పెంచుతాయి కాబట్టి. బీటా బ్లాకర్స్ వాడుతుంటారు కొంతమంది, మెటాప్రోలాల్, ప్రొప్రనలాల్ ఇలాంటి వారు ఒకసారి డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి మేము ఈ మెడిసిన్స్ వాడుతున్నాము అని. ఆల్రెడీ ఈసీజీ అబ్నార్మల్ ఉండి టీఎంటీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నార్మల్ ఈసీజీ ఉండి ట్రెడ్మిల్ టెస్ట్ లో కొంచెం డిటెక్ట్ అయింది అనుకోండి అబ్నార్మాలిటీ, దానివల్ల మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి సిఏడి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందా లేదా అనేది కనిపెట్టచ్చు అనమాట. ఇది సేమ్ ఈసీజీ లాగే చెస్ట్ మీద ఈసీజీ లీడ్స్ పెట్టి మీరు నడుస్తున్నప్పుడు లోడ్ కొంచెంగా ఇంక్రీజ్ చేసి ఆ ఈసీజీని రికార్డ్ చేస్తారనమాట, గ్రాఫ్ ని రికార్డ్ చేస్తారు. ఇందులో ఎస్టీ చేంజెస్, ఎస్టీ డిప్రెషన్, ఎస్టీ ఎలివేషన్, ఎవరో అడిగారు కమెంట్ లో ఎస్టీ చేంజెస్ అంటే ఏంటి అని. సో అదే నేను చెప్పాను కదా, హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కొంచెం బ్లాక్ ఉన్నప్పుడు ఈ ఎస్టీ చేంజెస్ జరుగుతాయి అనమాట. ఎస్టీ ఎలివేషన్ కానీ, డిప్రెషన్ కానీ, లేదా టీ వేవ్ చేంజెస్ అంటాము, అవి జరుగుతాయి. సో ఇలాంటివన్నీ రికార్డ్ అయినప్పుడు మనకు కొంచెం డిటెక్ట్ చేయొచ్చు మీ హార్ట్ లో ప్రాబ్లం ఉందని. సో మనకు టీఎంటీ చేసేటప్పుడు ఈసీజీ గ్రాఫే కాకుండా బ్లడ్ ప్రెషర్ లో చేంజెస్ కానీ, హార్ట్ రేట్ లో చేంజెస్ కానీ, రిథమ్ లో చేంజెస్, కొన్ని అరిథ్మియాస్, పీవీసీస్, ఎస్వీటీ అని కొన్ని అరిథ్మియాస్ అంటే ఇర్రెగ్యులర్ గా గుండె కట్టుకోవడం, ఇలాంటివి కూడా బయటపడే ఛాన్స్ ఉంది. ఈ టెస్ట్ ని మధ్యలోనే ఎప్పుడు ఆపేస్తారంటే మీకు చెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే ఆయాసం వచ్చినా, లేదా డేంజరస్ ఈసీజీ చేంజెస్ కనిపించినా, లైక్ ఎస్టీ ఎలివేషన్, డిప్రెషన్, బీపీ అబ్నార్మలీ హై ఉన్నా, లేదా ఎక్కువ అలసిపోయినట్టు చెమటలు పడుతున్నా వెంటనే ఆపేస్తారు. మీరు కూడా వెంటనే టెక్నీషియన్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, పాజిటివ్ టీఎంటీ అంటే అర్థము ఇష్కిమియా అంటే బ్లడ్ సప్లై హార్ట్ కి తక్కువ ఉన్నట్టు. సో ఫర్దర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కటే ఫైనల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు. ఇంకొకటి నెగటివ్ టీఎంటీ. నెగటివ్ వచ్చింది అనుకోండి 100% గ్యారంటీ కాదు హార్ట్ ప్రాబ్లం లేదు అనేది. ఆ నిమిషంలో మీరు టాలరేట్ చేయగలిగారు, మీ హార్ట్ టాలరేట్ చేయగలిగింది ఆ ప్రెషర్ ని అని అర్థం అనమాట. ఇంకొకటి ఉందండి, ఇన్కంక్లూసివ్ టీఎంటీ అంటే తేల్చలేకపోవడం, అటు ఇటు కాకుండా, అంటే బేస్ లైన్ లోనే ఈసీజీ ఇష్యూస్ ఉంటాయి అనమాట, ముందే నార్మల్ ఈసీజీ రాదు. సో అలాంటప్పుడు టీఎంటీలో మనకి చేంజెస్ వల్ల ఏ బెనిఫిట్ ఉండదు అనమాట. మనం చెప్పలేము ఇది అబ్నార్మల్ అని చెప్పలేము, నార్మల్ అని చెప్పలేము. దాన్ని ఇన్కన్క్లూజివ్ టీఎంటీ అని అంటామన్నమాట. నీ పెయిన్ ఉన్న వాళ్ళకి, కొన్ని హార్ట్ టాబ్లెట్స్ వాడుతున్న వారికి, లేకపోతే ముందే ఈ మామూలు ఈసీజీ అబ్నార్మల్ వచ్చిన వాళ్ళకి టీఎంటీ అంతా యూస్ఫుల్ టెస్ట్ కాదనే చెప్పాలి. మీకుండే సిమ్టమ్స్ లేదా ఇతరత్ర కండిషన్స్ లైక్ బీపీ, డయాబెటీస్, స్మోకింగ్, కొలెస్ట్రాల్, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ వేరే టెస్ట్ తో కలిపి డాక్టర్ ఫైనల్ డయాగ్నోసిస్ చెప్తారనమాట. సో టీఎంటీ గురించి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.